యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామంలో చేరి వచ్చిన సహోదరులందరికీ నా యొక్క వందనం తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనములండి. దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మన దినాల్లో మరొక శుక్రవారం మనం దయచేశాడు. గత ఆదివారం నుంచి మరొక మాటలో చెప్పాలంటే సజీవ లెక్కలో మనం ఉన్నాం. అందుని బట్టి దేవుడు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పిల్లల మరి ఈ శుక్రవారం నాడు మరి ఈ కూడిక ఏర్పరచడం మెయిన్ కారణం, ప్రధాన కారణం ఏంటంటే మరి ఇంతకుముందు చెప్పినట్టుగా మరి నాకు మన భార్య మెస్సీకి కూడా ట్రాన్స్ఫర్ బదిలీ అయ్యి దేవుని కృప వల్ల, దయ వల్ల మేము దగ్గర ప్లేస్కి వచ్చామండి. మీ అందరూ తెలుసు అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. నేను ఇప్పుడు సీతంపేటలో చేస్తున్నాను జాబ్. సీతంపేటలో పోస్ట్ మాస్టర్గా చేస్తున్నాను. సీతంపేట గరిబి నుంచి ఇంచుమించు 63 కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్ అనమాట. గత 3 సంవత్సరాల పాటు అక్కడ సర్వీస్ చేస్తున్నాను. గత 2 సంవత్సరాలు బట్టి కరోనా కారణంగా నేను బండి మీద కూడా వెళ్ళానండి, బైక్ మీద కూడా. ఇంచుమించు 2.5 hours జర్నీ పడుతుంది అనమాట. బస్సు అయితే 2 గంటలు, మొత్తమే చూసుకుంటే 2 గంటలు పడుతుంది జర్నీ. నిజంగా దేవుడు కృప ఏంటంటే మొన్న మాకు ట్రాన్స్ఫర్ అంటే రొటేషన్ అంటే ట్రాన్స్ఫర్లో అంటే మాకు 3 ఏళ్ళు ఒక పోస్ట్ ఆఫీస్లో ఒక ఎంప్లాయీ 3 ఏళ్ళు చేయడానికి పరిమితం, తర్వాత మనం చేయడం లేదు, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ వేస్తారు మనం. దేవుడు కృప వల్ల ఇక్కడ దగ్గరలో గర్భం పోస్ట్ ఆఫీస్ ఒకటి ఉంది, గర్భం పెట్టుకున్నాను. దేవుని కృప వల్ల నాకు గర్భం పోస్టింగ్ వచ్చింది. తర్వాత మిర్సి కూడా ఇంతకుముందు తను పైడిమేవలో చేసేదాన్ని. పైడిమేవర్ అంటే తెలుసుకుంటారు మీకు. ఇక్కడ నుంచి సుగతపర జంక్షన్ వెళ్ళి అక్కడ నుంచి అలాగా విజయనగరం రూట్ వెళ్ళే రూట్ అనమాట పైడిమేవర్. ఇక్కడ నుంచి ఇంచుమించు 45 km ఉంటుందేమో. తను కూడా ఈ జర్నీలకి బాగా ఇబ్బంది పడిపోయింది ఈ 2-3 ఏళ్ళు కూడా. తను కూడా దేవుడి కృప వల్ల దగ్గరలో ట్రాన్స్ఫర్ అయిపోయింది, చీడుపల్లి ట్రాన్స్ఫర్ అయ్యింది. తను మొన్నే జాయిన్ అయింది. ఇంక నేను ఇంకా జాయిన్ అవ్వబోతుంది నెక్స్ట్ మంత్లో. మొత్తం మీద నిజంగా మా విషయంలో అయితే ఇది ఒక పెద్ద మేలు. ఏ విధంగా అంటే నేను ఈ 3 ఏళ్ళలో ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా ఇబ్బంది చూసాను. బస్సు జర్నీ కానీ, బైక్ జర్నీ కానీ, నిజంగా జర్నీ వల్ల సగం ఆరోగ్యం పాడైపోతాను. ఉదయం 7:30కి వెళ్ళడం, 7కు వెంటనే వెళ్ళిపోవడం, గాబరగా ఒక సుఖం. అంటే దగ్గరలో ప్లేస్ ఉంటే ఒక రకంగా ఉంటుంది ఎంప్లాయీకి, దూరం ఉంటే బస్సు జర్నీ వల్ల కొంచెం చికాకు ఉంటుంది అన్నమాట. మగవాళ్ళకి మన ఆడవాళ్ళు అలాగే ఉంటుంది పరిస్థితి. తను కూడా అలాగే ఫేస్ చేసేది జర్నీ పరంగా. ఇవన్నీ చాలా బాధపడ్డాం. మన దేవుడు మా బాధ చూసాడేమో, మా దేవుడు కొన్నించి మాకు దగ్గర ప్లేస్ పోస్టింగ్ వేయించాడు. నిజంగా ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో, నాకు ఎప్పుడైతే గర్భం ట్రాన్స్ఫర్ విషయం తెలియదుగానే వెంటనే నేను దేవుని ప్రేర్ చేశానండి. నిజంగా నేను స్థుతులు చెల్లించుకున్నాను దేవుడు. మిర్సి కూడా ఆదివారం రోజు తను కూడా ఫోన్ కాల్ వచ్చింది, మీకు చీవుపల్లి వేశారమ్మా అనగానే తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యి వెంటనే దేవుని స్థుతించడం జరిగింది. అంటే ఒకటేంటంటే దేవుడు మా జీవితంలో చాలా మేలు చేశాడు. అసలు దేవుడు అంటే మేలు, దేవుడు అంటే ఉపకారం. క్రైస్తవుడుగా మనము ఆ మేలులు గుర్తించగలగాలి. గుర్తించగలిగిన వ్యక్తులు మాత్రమే క్రైస్తవులు అవుతారు. నాకు అర్థమవుతుందా? అంటే మా విషయంలో అయితే ఎంత మేలు అంటే, నాకు ఒక విధంగా చెప్పాలంటే బస్సు జర్నీ తప్పింది, ఈ బైక్ జర్నీ తప్పిపోయింది, కొంచెం ఆరోగ్యం నాకు తుది పడుతుంది. రెండోదిగా ఛార్జీలు కూడా తగ్గుతాయి. ఒక విధంగా దేవుడు నాకు అన్ని రకాలుగా సహాయం చేసినట్టే. బహుశా దేవుడు మరి దేవుడు పని చెప్పుదాకా ఇక్కడ దగ్గరలో వేయించడేమో. నిజమే. నేను కూడా ఈ మధ్యన మరి యూట్యూబ్ ఛానల్ పెట్టడం మీకు తెలిసే ఉంటుంది, పార్టీ చెప్పడం. ఒక విధంగా కొన్నిసార్లు వీడియో అయితేనండి నేను చేస్తున్నప్పుడు, ప్రకటన చెప్పినప్పుడు కూడా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను వీడియో చేస్తానండి. అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే
ఒక వ్యక్తిగా ఉద్యోగం చేయాలి, అది ధర్మము. క్రైస్తవుడుగా దేవుని పని కూడా చేయాలి. అంటే క్రైస్తవుడు బిడ్డలు ఉద్యోగం చేస్తూ కూడా దేవుని పని చేయాలి. అది రెండు కూడా మిళితంగా ఉంటుంది. కాబట్టి నేను ఉన్న టైంలోనే వాడుకుని మరి దేవునికి నా సహాయం చేస్తున్నాను. నిజంగా దేవుడు నాకు 3 రోజులు టైం ఇచ్చాడంటే అది దేవుని పనులు కూడా నేను సమయం వెచ్చించాలండి. కేవలం ఇంటి పరంగా కాకుండా దేవుని పరంగా కూడా నా యొక్క సువార్త విషయం కానీ లేదా వాక్యం ప్రకటించడం నా యొక్క బాధ్యత కూడా నేను నిర్వర్తించాలి. ఎందుకంటే నిర్వర్తించినప్పుడే దేవుడు నాకు ఇచ్చిన అవకాశం వినియోగించుకున్నట్టు. ఉద్యోగపరంగా నేను నిర్వర్తించి దేవుని పని వదిలేస్తే మళ్ళీ దేవుడు ఇచ్చిన అవకాశం నేను వినియోగించిన వ్యక్తిని అవ్వకపోతున్నాను. మిర్చి కూడా దేవుడి దయ వల్ల అసలు యాక్చువల్లీ 6 years చేసిన తర్వాత సర్వీసు వేరే రీజన్లో వేస్తారండి ట్రాన్స్ఫర్. తనకి ఇంచుమించు 6 దగ్గరికి వచ్చేస్తుంది. యాక్చువల్ తనకి అదర్ రీజన్లో వెయ్యాలి జాబ్. ఎక్కడంటే ఇప్పుడు కాకినాడ అటు సైడ్ వెయ్యాలి. నిజంగా దేవుడు ఎంత ప్రోగ్రెస్ చూపించాడంటే తనతో కొంతమంది కూడా అటు వేసిన చూసిన కనబడుతుంది. కానీ తనకు మటుకు దేవుడు మరి దగ్గరలో ఉంటాడు. మరి చాలా దగ్గరలో చీడుపల్లిలో వేయించారు జాబ్. ఒక విధంగా మేము కూడా 3 ఏళ్ళు కలిసి ఉండొచ్చు. ఒక విధంగా మరి 3 ఏళ్ళ తర్వాత మరి పరిసరాలు కూడా మనం చెప్పలేం. కానీ మరి భార్య భర్తలు ఒక విధంగా దేవుడు పక్కన ఉంచాడు. ఉద్యోగ నిమిత్తం మరి తప్పదు. కానీ ఒక విధంగా ఇద్దరికి కూడా మేలు చుట్టూ దగ్గరలో పెట్టారు. నిజంగా అది మా జీవితంలో ఒక పెద్ద మేలేనండి. 3 ఏళ్ళు కూడా పిల్లల దగ్గర ఉంటారు, ఫ్యామిలీ దగ్గర ఉంటుంది. ఈ విధంగా దేవుడు కృప చూపించు మా మీద. అందుని బట్టి ఇలా ప్రార్థన చెప్పుకున్నాం. మొదటగా మనకి ఏమేమి జరిగినా ఫస్ట్ మనం ఇండివిజువల్గా దేవుడి స్తుతి చెల్లించుకోవాలండి. నేను ఆ విషయం చేశాను. నేను ఎప్పుడైతే నేను వార్త విన్నానో వెంటనే ప్రేయర్ చేసుకున్నాను, దేవుడి స్తుతి చెల్లించాను. తర్వాత మనం చేయవలసిన ఇంకో పని అంటే సంఘం పరంగా మనం చెప్పుకోవాలండి. అంటే ఒక వ్యక్తి ఏదైనా మేలులు అనుభవించినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే సొంతంగా దేవుని స్తుతిస్తూ తర్వాత సంఘం ద్వారా తెలియజేయాలండి విషయం. దేవుని కార్యాలు ప్రకటించడాన్ని మొదటి దినవృత్తాంతం 16 అధ్యాయం ఉంటాం. చదువుతున్న మాట వస్తుంది. మొదటి దినవృత్తాంతంలో 16 అధ్యాయం చూసుకుంటే అక్కడ దావీదు అంటారండి 7వ వచనం. ఆ దినమందు యెహోవాను స్తుతించి విచారణ ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికి తను అప్పగించిన స్తుతి విధం ఏమనగా యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయడం ఉంటుందండి అక్కడ. నిజమే, దేవుని గొప్పతనం మన ఇతరులకు ఎలా చెప్పగలం అండి? చెప్పండి. ఇప్పుడు మన దేవుడు గొప్పవాడని మనం ఇతరులకు ఎలా ప్రకటించగలం? దేవుడు మన ఎడలు చేసిన మేలును మనం చెప్పడం ద్వారా దేవుని నామను మనం గణపరిచినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మేలు అనుభవిస్తున్నాం. కానీ దేవుని ఎరగని వారు దేవుని స్తుతులు చెల్లించరు. ఎందుకంటే వాళ్ళకి దేవుని గురించి జ్ఞానం లేదు. కానీ దేవుడు ఎరిగిన వారు మటుకు ఖచ్చితంగా దేవుని స్తుతింప చెల్లింపు బదులుగా ఉన్నాం. అది కంపల్సరీ చేయవలసిన రూల్ అండి. ఎందుకంటే దేవుడు మన ఎడల చాలా మేలు చేస్తాం. మనం కనపడకుండా చాలా మేలు దేవుడు జరిగేస్తున్నాడు. నిజంగా మనం ఇప్పుడు అంతా ఆరోగ్యంగా ఉన్నాం. ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఇవాళ హాస్పిటల్ చూసుకుంటే ఎంతమంది పేషెంట్గా ఉన్నారండి. నేను ఒక్కొక్కసారి చూస్తాను, రోడ్డు యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి. అంబులెన్స్ రావడం, హాస్పిటల్ పెట్టడం చాలా భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్ అక్కడ. నిజంగా అది కూడా దేవుడు మేలే కదా మనకి. దేవుడు అందరి ఎట్లా మేలు చేస్తూ ఉంటారండి. మేలు గుర్తించిన వాడే నిజమే క్రైస్తవుడు అవుతాడు. మనం ఒక 2 మాటలు నేర్చుకుందాం. దేవుడు అందరి ఎడలో కూడా మంచిగా చేస్తాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసుకుంటే 40వ వచనంలో యేసుప్రభు వారు అంటారు అక్కడ, చదువుకుంటాం. మత్తయి సువార్త 5:45. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు. దేవుడు ఎంత మంచివాడు అంటే
ఆయనంత మంచి వ్యక్తి ఎవరు ప్రపంచంలో లేరట. ప్రపంచం మొత్తం ఎవరు మంచివారంటే ఫస్ట్ పేరు ఎవరు చెప్పాలి? మనం దేవుడు అనాలండి. ఎందుకంటే చూడండి వచ్చిన ఎంత బాగుందో. యేసు చెప్తున్నారు, ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీద తన సూర్యుడు ఉదయింపజేసి, మనకి ఉదయం సూర్యుడు చూస్తాం బయటకు వస్తారు కదా, సూర్యుడు మనకు ఒక్కరికే తగులుతుందా లేదా అందరికీ తగులుతుంది సూర్యుడు వెలుతురు అనేది? ప్రపంచంలో ప్రతి ఒక్క జనానికి కూడా సూర్యుడు వెలుతురు ఉంటుంది. వర్షం కూడా ఒక ప్లేస్లో కేవలం ఒక వ్యక్తి మీద పడదండి, ప్రతి ఒక్కరి మీద వర్షం కురిపిస్తుంటుంది. అంటే దేవుడు అందరిలో ఒకటారండి. దేవుడు ఎప్పుడు కూడా మేలు చేయవాడే. దేవుళ్ళలో కీడు ఎంత మాత్రం అంటే స్వభావం అది. దేవుడు మంచివాడు, అది మనం మా మైండ్లో గుర్తుపెట్టుకోవాలండి. దేవుడు ఎప్పుడు చెడ్డవాడు, మనిషి చెడ్డవాడు. దేవుడు ఎప్పుడు మంచి వ్యక్తి, సత్పురుషుడు అంటారు. యేసు మాట ఏమంటారంటే దేవుడు ఒకటే సత్పురుషుడు అంటారండి. అంటే యేసు సత్పురుషుడు కావడం అర్థం కాదు, కానీ ఆయన తను తగ్గించుకుంటూ దేవుడిని హెచ్చిస్తున్నాడు అనమాట అక్కడ. కానీ పిల్లరా, క్రైస్తవులుగా మనం ఇదేంటంటే మనం ఏది చేసినా కూడా కృతజ్ఞతలు చెల్లించాలనే వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం చూసుకుంటే 4:9 వచనంలో, ప్రకటన గ్రంథం 4:9 వచనంలో, ప్రకటన 4:9 ఆ సింహాసనం నందు ఆశీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వారికి మహిమ ఘనత కృతజ్ఞతలు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా పరలోకంలో ఒక దర్శనం కనపడింది యోహాన్ గారికి. ఆ దర్శనంలో సింహాసనం మీద దేవుడు ఆశీనుడై ఉన్నాడు. అప్పుడు ఆ సింహాసనం చుట్టూ జీవులు ఏవైతే ఉన్నాయో ఆ జీవులు తర్వాత 24 పెద్దలు దేవుడిని స్తుతిస్తున్నాయట, కీర్తిస్తున్నాయంట, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయట. చూడండి, యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతలు కలుగునుగాక. అంటే దేవుడు ఎప్పుడు కూడా స్తుతులు అందుకునేవాడు, దేవుడు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు అందుకునే వ్యక్తి. ఎందుకంటే ఆయనకు అర్హత ఉంది. ఏ విధంగా అర్హత అంటే దేవుడు మనకు అన్ని దయచేశాడు, దేవుడు సర్వం మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ విధానం బట్టి దేవుడు స్తుతులకు పాత్రుడయ్యాడు, కృతజ్ఞతలు అర్హుడయ్యాడు. ఒకసారి హిజ్కియాకి మరణకరం రోగం వచ్చిందండి. హిజ్కియా ఎవరు? యోధారాజు. మరణకరం రోగం వస్తే కృషించిపోయాడు ఆయన. ఇక్కడ చనిపోతాను అనుకున్న టైంలో దేవుడు ఆ వ్యక్తికి ఆయుష్ ఇచ్చాడు, యెషయాకి. ఇచ్చిన తర్వాత అది మళ్ళీ ఆ యెషయా ఎప్పుడైతే దేవుడు తనకు ఆయుష్ ఇచ్చాడో 15 సంవత్సరాలు, మళ్ళీ ఆయన ఆనందించి ఒక కావ్యం రాశారట, దేవుని స్తుతి గీతం రాసి చెప్తున్న మాట ఏంటంటే, యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి 38వ అధ్యాయంలో. అర్థం కాదు, ఇక్కడ మంచి మాట యెషయా గారు అంటున్నారు. ఏమంటారంటే యెషయా 38లోని 11 చదువుకుంటే, యెహోవాను సజీవుల దేశమును యెహోవాను చూడకపోదును, మృతులలో ఒక నివాసిన ఇక మనుషులు కానకపోదునని అనుకుంటేనే అంటాడంటే. అంటే చనిపోతున్న వ్యక్తి ఎప్పుడైతే బతికి బయటపడ్డాడో దేవుని కృపతో, అప్పుడు యెషయా ఏమంటాడంటే, అసలు నేను చనిపోయి ఎప్పుడైనా పాపలకు వెళ్ళిపోయేవాడిని, దేవుడు నాకు కృప అనుగ్రహించి నాకు ఆయుష్ దయచేశాడు, అందుబట్టి దేవుని స్తుతి చెల్లిస్తున్నాను అంటాడు. తర్వాత ఒక మంచి మాట ఏమంటాడంటే 18వ వచనంలో, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞత చెల్లింపదు అంటాడండి. సమాధుల దిగుబడి నీ సజీవుని ఆశ్రయించరు, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడని నిన్ను స్తుతించున్నాను అంటున్నాడండి. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే పదాలు వాడు గమనించే పాయింట్ ఏంటంటే, దేవుడు స్తుతించేది ఎవరు? సజీవుల మృతుల? సజీవులే. సజీవులు అంటే ఎవరు? మనము. మృతులంటే ఎవరు? చనిపోరంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? చనిపోయిన వారు ఎక్కడ ఉంటారండి? పాతాళంలో ఉంటారు. చనిపోయిన వారు దుష్టులు, అవిధేయులైతే పాతాళంలో ఉంటారు. దేవుడు నమ్ముకుని బిడ్డలంతా కూడా పరదేశంలో ఉంటారు. అంటే ఇక్కడ వాక్యం ఏం వస్తుందంటే, చనిపోయిన వ్యక్తులు ఎవరు కూడా దేవుని స్తుతించలేరు, కృతజ్ఞతలు చెప్పలేరట. దేవుడికి ఎవరు చెప్పగలరు కృతజ్ఞతలు? మనమే, బ్రతుకున్న మనమే చెప్పాలట. మన ఊపిరి మనలో ఉన్నంత మట్టుకు మాత్రమే మనకి అర్హత ఉంటుంది దేవుని స్తుతించే భాగ్యం. మనం చనిపోయిన తర్వాత దేవుని స్తుతించడం మనకి ఆ భాగ్యం ఉండదండి. ఉన్న తొక్కు కూడా మన దేవుణ్ణి
స్తుతిస్తూ కీర్తిస్తుంటే మనకి అదే భాగ్యం, మరి ఇంకేం లేదా. పౌలు గారు కూడా ఏమంటారంటే, చదువుతాం ఒకసారి పౌలు గారు రాసిన మాట ఏంటంటే, మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. 5:18 మాట ఉంటారు పౌలు గారు. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 వచనం. 16 చదువుకుందాం ఫస్ట్. ప్రతి విషయమందును కృతజ్ఞతలు చెల్లించుడి అంటాడండి ఇక్కడ. పౌలు గారు చెప్తున్న మాట అంటే, ప్రతి విషయమందును కృతజ్ఞతలు చెల్లించుడి. కృతజ్ఞతలు అంటే అర్థం ఏంటంటే థ్యాంక్స్ చెప్పుకోవడం. ఏంటి? థ్యాంక్స్ చెప్పుకోవడం. మనకి ఎవరైనా సహాయం చేశారు అనుకోండి, మన ఏమైనా కష్టాలు ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనకి ఆర్థికంగా కానీ, భౌతికంగా ఏమైనా సహాయం చేస్తే మనం వాళ్ళకి ఏం చెప్తాం? వెంటనే థ్యాంక్స్ చెప్తాం. మనం అందరికీ థ్యాంక్స్ చెప్తాం, కానీ మనం ఇప్పుడు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పడం మనం కొంతమంది వెనకబడిపోతూ ఉంటాం. ఎందుకంటే మనకి ఉదాహరణ గమనించండి, మనకి భోజనం మన చేతి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే, అమ్మ ఉండింది లేకపోతే భార్య ఉండింది మనం తింటాం అనుకుంటాం. కానీ అక్కడ గమనించిన పాయింట్ ఏంటంటే, భోజనం అక్కడ ఎవరి ద్వారా వచ్చింది? అక్కడ దేవుడి ద్వారా, మనుషుల ద్వారా మన చేతికి వచ్చింది. అక్కడ ఆ పాయింట్ గమనించాలి క్రైస్తవులుగా. పాయింట్ అర్థమవుతుందా? భోజనం ఎలాగొస్తుందండి? దేవుడు దయచేసిన భోజనం వస్తుంది. దేవుడు వర్షం పడిపోతే భోజనం పంట పండుతుందా? మనం తినగలమా? అంటే మూలం ఎవరు? ఫస్ట్ దేవుడు, తర్వాత మనిషి, వంట వేరే సంగతి. మొట్టమొదట మనం అది దృష్టిలో పెట్టుకుని మొదటగా మనం ప్రతి విషయం ముందు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాడు పౌలు. అంటే మనకి మేలు జరిగినా, మనకి ఏ ఆహారం కలిగినా, మనకి ఏది వచ్చినా, మన జీవితంలో ఏ మేలు జరిగినా కూడా మనము దేవునికి థ్యాంక్స్ చెప్పమని ఇక్కడ పౌలుగా చెప్తున్నారండి. మరొక మాట కూడా చూస్తే కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూసుకుంటే, కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా అన్నారండి ఇక్కడ. అంటే కృతజ్ఞత మీరు కలిగి ఉండండి అని పౌలుగా చెప్తూ ఉన్నారండి ఇక్కడ. అంటే మన జీవితంలో ఎక్కువ థ్యాంక్స్ అనే మాట ఎక్కువ చెప్తూ ఉండాలి మనం ఎప్పుడు కూడా. మనము థ్యాంక్స్ అనే పదం ఎక్కువ వాడుతూ ఉండాలి మన నోటి నుండి. మీకు అర్థమవుతుందా? మన జీవితంలో ఏ మేలు జరిగినా, మన దేవుడు మనకి ఏ అవసరం ఇచ్చినా మనం ఒక థ్యాంక్స్ అనేది దేవుడు చెప్తూ ఉండడం మనకు అలవాటు చేసుకోవాలండి మన జీవిత భాగంలో. తర్వాత 3వ అధ్యాయము 15 చూసుకుంటే, అదే కొలస్సీ పత్రిక 3:10 చూసుకుంటే, మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినాను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయడం అంటారండి ఇక్కడ. మన స్తుతులు కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రికి చేయాలి. ఇదే పౌలు గారు తిమోతికి రాస్తూ 1 తిమోతి 4వ అధ్యాయము 4వ వచనం చూసుకుంటే, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏది నిషేధం తగిన కావాలంటున్నారండి అక్కడ. అంటే భోజనం చేసే ముందు ఖచ్చితంగా మనము కృతజ్ఞతలు చెల్లించాలి. అది చెల్లిస్తేనే మన తినడానికి విలువ ఉంటుంది, మనం గుర్తు చేసుకుని అవుతాం దేవునికి. అలాగే ప్రతి విషయంలో కూడా మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకుంటున్న వ్యక్తి నిజమైన క్రైస్తవులు అవుతున్న వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక చూసుకుంటే 1వ అధ్యాయం 21వ వచనంలో, అవిశ్వాసులు, అవిధేయులు, దేవుని గుర్తెరగిన ప్రజలు వాళ్ళు దేవుని కోసం తెలపలేరట. రోమపత్రిక 1వ అధ్యాయము 21 చదివితే, మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా భయంపరచలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు కానీ చెల్లించలేదు. అంటే అవిధేయులు, అవిశ్వాసులు, దేవుని ఎరగని ప్రజలు దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేదట. నిజమా కాదా? ఇప్పుడు ఎంతోమంది దేవుడు నమ్మని బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కూడా దేవుడు వాళ్ళకి మేలు చేస్తున్నాడు, మనకి మేలు చేస్తున్నాడు. కానీ మనం గుర్తెరుగుతున్న వాళ్ళు గుర్తెరగట్లేదు. మనం కూడా వాళ్ళ స్తుతులు చెల్లించకపోతే మనకు వాళ్ళకి తేడా ఉండదు. కాబట్టి మన జీవితంలో
ఏది జరిగినా మనము దేవుడికి థ్యాంక్స్ చెప్పడం మనకు అలవాటు చేసుకోవాలి. కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడికి ఇప్పుడు కూడా. అంటే దేవుడే నాకు ఇస్తున్నాడు, దేవుడే దయచేస్తున్నాడు, దేవుని వల్ల నాకు వచ్చింది అని అది ముందు అనుకోవాలండి. ఎప్పుడైనా కొంతమంది ఎప్పుడైనా చూడండి, ఒక ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది అవిశ్వాసులు ఏమంటారంటే, లక్కీగా నేను బండి తిప్పంగా సరిపోయింది, లేకపోతే నాకు యాక్సిడెంట్ అయిపోతుంది అంటారండి. ఎంతసేపు లక్కీ పదం ఉపయోగిస్తారు అక్కడ కొంతమంది. లక్కీ అంటే అసలు లక్ అక్కడ అంటే వాడు అనుకున్న అదృష్టం అది, లేకపోతే అక్కడ ఇంకో పని అవుతుందా? దేవుడు పని చేస్తాడు అక్కడ. లక్ కాదు అది ఇప్పుడు కూడా, దేవుడు తప్పించాడు. దేవుడు తెలుగు ఒక తల వెంట్రు కూడా రాలేదంట. అంటే అవిశ్వాసం లక్ అనుకుంటాం. మన ప్రయత్నం మనమే అనుకోవాలి, దేవుడు తప్పించాడు అనుకోవాలి. ఏది కూడా లక్ మీద కాదండి, ఏది జరిగినా అది దేవుడి చిత్తం మీద జరుగుతుంది. అది మనం గుర్తారు కాదు. కాబట్టి ఇక్కడ నుంచి మన జీవితాంతం దేవునికి శుద్ధి చెల్లిద్దాం, మన కుటుంబం గడిపేద్దాం దేవునికి జీవితాంతం. మన జీవితంలో ఏ మేలు జరిగినా మనం దేవుడిని జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మనం బలపడదాం, దేవుని మహిమపరుచుదాం, ఆయన కనపరుచుదాం. మన జీవితాంతం కృతజ్ఞతగా బతుకుదాం. లైఫ్లో ఎక్కువసార్లు థ్యాంక్స్ చెప్పుకుంటూ బతుకుదాం. అలా జీవిస్తే భౌతికంగా దేవుడు మనకు వీలు దయచేస్తాడు. మనం చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవన పరలోకంలో మనకి ఆత్మహత్య దేవుడు మన దయచేస్తే వాక్యం మనకి కలుస్తుంది. కాన్ఫిడెన్స్ పోతే మరొకసారి నా యొక్క హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనములు. మెడిసి ఒక 2 మాటలు నేను చెప్పాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తను కూడా తన సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే తను కూడా మేలు పొందింది కాబట్టి తన యొక్క బాబా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాలు వందనాలండి. మొన్న ఆల్రెడీ పాప నామకరణం అప్పుడు ఆల్రెడీ నేను సాక్ష్యం చెప్పాను. వాటిలోనే 1-2 ఇంపార్టెంట్ పాయింట్స్ మర్చిపోయాను. దేవుడు ఇంకో అవకాశం ఇచ్చాడు. పాప విషయంలోని నేను మాది ట్రాన్స్ఫర్స్ ఒక ఇష్యూ ఈరోజు కృతజ్ఞత కూడా పెట్టుకున్నందుకు. ఇంకొకటి ఏంటంటే పాపకు కూడాను అన్నం తినిపించి అన్నప్రసన్న చేద్దాం అనుకుంటున్నాం. నేను మళ్ళీ మీ అందరిలో చేస్తే దేవునికి మహిమకరంగా ఉంటుందని. దేవుడు ఫస్ట్ ట్రాన్స్ఫర్ విషయంలో చేసిన మేలు ఏంటంటే, నాకు ఈ జోన్ అంటే ఈ శ్రీకాకుళం విజయనగరం మొత్తం కలిపి మాకు ఒక జోన్గా పరిగణిస్తారండి. ఈ ఏరియాలోని నాకు యాక్చువల్లీ 6 years కంప్లీట్ అయిపోబోతున్నాయి జూన్తో అయిపోబోతున్నాయి. కాబట్టి నాకు ఆల్రెడీ నాతో చేసిన సీనియర్స్ కూడా కాకినాడలో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళకి ప్రమోషన్గా వెళ్ళారు అన్నమాట. ఆవిడ నాకు ఫోన్ చేసి, మెస్సి 6 years మీకు అయిపోతున్నాయి కదా, కాకినాడలో ఎక్కడెక్కడ వేసుకుంటే మంచిది అన్న లిస్ట్ నాకు చెప్పేస్తున్నారు. తుని దగ్గర, నర్సీపట్నం దగ్గర ఆ ఏరియాలో వేసుకుంటే మంచిదే అంటే నాకేమో చాలా భయం వేసింది. చిన్న పిల్లలు అప్పుడే దూరంగా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఏంటి పరిస్థితి అనుకుంటున్నాం. కానీ ప్రతి ప్రార్థనలో మా ఇండివిజువల్ పర్సనల్ ప్రేయర్లో కానీ కుటుంబంగా కానీ అందరూ ఈ విషయం గురించి ప్రార్థన చేస్తున్నాం. చాలా టెన్షన్ అవుతున్నాము. దేవుడు నా జీవితంలో మరొక మారు నా జీవితంలో ఉన్నాడని రుజువుపరిచాడు. నేను ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ఇక్కడ ఖాళీ అవుతుందని తెలిసి నేను జాన్ ఆఫీస్కి రిక్వెస్ట్ పెట్టుకున్నానే కానీ రాకూడదు. యాక్చువల్లీ భయం వేసింది. కానీ దేవుని దయ వల్ల ఇక్కడ ఇంకా ట్రాన్స్ఫర్స్ అందరికీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నాకు ముందుగానే ఇక్కడికి చీపురుపల్లి వేశారన్నమాట. ఇప్పటికీ చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు, మీకు 6 years కంప్లీట్ అయిపోయి ఉంటాయి కదా అని అనేసి. మీరు దానికోసం ప్రార్థన చేయండి, ఏ శత్రువు పని చేయకుండా. మనకు మేలు జరిగిందంటే అనేక మంది రెడీ అవుతారు, మాకు చేయలేదు మీకు ఎందుకు చేశారంటే అంతా దేవుని కృప అని ఒప్పుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, పాప విషయంలో నేను చెప్పలేనిది ఏంటంటే, రోజు నైట్ నాకు పెయిన్స్ వచ్చాయి కదండి. అప్పుడు అసలు పాప నా కడుపులో పడగానే నేను ఇక్కడ కరోనా టైంలో ఆటో జర్నీస్కి బాగా కుదుపులు ఎక్కువైపోయాయండి. అప్పుడు బస్ జర్నీ లేదు, అసలు బస్సెస్ మూవ్ అయ్యే కాదు కదా. ఫస్ట్ బేబీ ప్రీమెచ్యూర్ కాబట్టి ఖచ్చితంగా నాకు ఏం చెప్పారంటే స్టిచ్చెస్ పడతాయి అని చెప్పారు. ఇక్కడే కదా, ఈ డాక్టరే కాదు శ్రీకాకుళంలో డాక్టర్ కూడా, మీరు
6th మంత్ ఎంటర్ అవ్వగానే వేయించేసుకోండి స్టిచ్చెస్, ఎందుకంటే సెకండ్ బేబీకి కూడా ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పారు. సో అందరూ అలా చెప్తున్నా కూడాను మాకు స్టిచ్చెస్ వేసుకోవడం ఒక భయం, మళ్ళీ ఒక విధమైన నిరీక్షణ ఉందండి. దేవుడు ఇంతవరకు కాపాడిన దేవుడు ఎందుకు కాపాడు, దేవుడు కాపాడడానికి రోజు ప్రేయర్ చేసుకునేదాన్ని. మా భర్త కూడా నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు, ఏం కాదు ప్రార్థన చేసుకుందాము అని అనేసి. మీకు తెలిసింది శ్రీకాకుళం నుంచి అప్ అండ్ డౌన్ చేసినప్పుడు బస్ జర్నీ ఎలా ఉంటుందో మీకు తెలుసు, అందరూ తోసుకుంటూ ఎక్కుతూ ఉంటారు, సీట్ ఉండదు, నైట్ వరకు ఉండి అలా అలా జర్నీస్ చేస్తూ ఉండేదాన్ని. జర్నీస్ అన్నీ దేవుడు కాపాడుతూ వచ్చాడు. అసలు సెకండ్ బేబీ కూడా ప్రీమెచ్యూర్ అవుతుందేమో అని భయపడ్డాం, కానీ దేవుని కృప వల్ల 9th మంత్ ఎంటర్ అయ్యాకే ఒక 15 days పోయాకే అయ్యిందండి. దేవుని కృపే, దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా పుట్టింది. ఆ రోజు నైట్ నొప్పులు స్టార్ట్ అయినప్పుడు అయితే అండి భయంకరమైన వర్షం అండి, అంతవరకు వర్షం లేదు, ఒకేసారి సినిమా కష్టాల్లాగా ఒకేసారి వర్షాలు. ఇంకా ఆ హాస్పిటల్లోకి నేను ఒక్కరిదాన్నే, నేను ఆయన అత్తమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ బాబు ఉన్నాడు, బాబు దగ్గర అమ్మ ఉంది, ఇంకెవరు నాతో రావడానికి కూడా లేరు. నేను వెళ్తేనేమో కరెక్ట్గా ఆ వర్షానికి కరెంటు పోయింది. కరెంటు పోతే హాస్పిటల్లో ఎవ్వరూ లేరు, నేనైతే బ్యాగ్ పట్టుకుని ఆదాన్ని నేనే రెడీగా ఉన్నాను. ఆయనేమో నర్సుని తేడానికి వెళ్ళారన్నమాట. ఆవిడ ఎక్కడో ఉన్నారు, ఆవిడ మాకు తెలిసిన ఆవిడే, క్రీస్తమ్మ ఆవిడని బట్టి ఆవిడ ఫోన్ చేసి ఇక్కడ కార్ వేసుకుని వెళ్ళారన్నమాట. మా ఓనర్ కారు, ఆయన కూడా వచ్చారు. అప్పుడు ఫుల్ వర్షం పడితే అక్కడ ఫుల్ కరెంట్ పోయిందండి, చీకటిగా ఉంది. అసలు ఎంత టెన్షన్ పడ్డామంటే, నాతో పాటు యాకోబుకి ఆ రోజు రాత్రి దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు, అలాగే రాత్రి అంతా దేవుడు నాతో పాటు ఉన్నాడండి. నాకు ఎవరు లేకపోయేసరికి చాలా భయం వేసింది, నేను డెలివరీ ఇవ్వగలనా లేదా, పెయిన్స్ వస్తున్నాయి అని. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదండి, నార్మల్ పక్కన అందరూ చెప్తూ ఉంటారు కదా, ఏం కాదమ్మా మీకు అవుతూ ఉంటుంది అనేసి. ఎవ్వరు లేరు, ఏంటి నా పరిస్థితి అనుకున్నాను. కానీ దేవుడు అసలు నైట్ డాక్టర్ లేకపోవడం కూడా మంచిదైందండి. కొన్నిసార్లు మన జీవితంలో ఏదైనా బ్యాడ్ జరిగితే, ఏదైనా అనుకుంది జరిగితే ఏమనుకుంటామంటే, ఏంటి దేవుడు నా జీవితంలో లేడా, నాకెందుకు ఇలా జరుగుతుంది అనుకుంటుంటాం. కానండి దేవుడు మన కీడు కూడా మేలు కొరకే చేస్తాడని చాలా గుర్తెరిగానండి. అప్పుడు ఉదయం లేచాక వాళ్ళు ఆ నర్సు ఒక ఆవిడే ఒక జూనియర్ అమ్మాయితోని ఒక ఆవిడ చేసిందండి. ఆవిడ దేవుని బిడ్డ కావడం వల్ల రాత్రంతా ఇది అమ్మ ప్రార్థన చేసుకో, నువ్వు ఇవ్వగలవు, త్వరగా ప్రార్థనేనండి. ఆవిడ అలా చెప్తుంటే నేను ఏసు రక్త వేసేయని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నానండి. నా పక్కన ఎవ్వరు లేరు, ఈయన ఒక్కరే ఉన్నారు బయటన. అసలు ఏం జరుగుతుందో తెలీదు. ఒక నర్సు రాంగ్గా చేసినా పిల్లకైనా అపాయం, నాకైనా అపాయం, కానీ దేవుడు అలా కాపాడుతూ వచ్చాడండి. ఒకవేళ డాక్టర్ ఆ టైంకి ఫోన్ లిఫ్ట్ చేసి వచ్చుంటే నొప్పులు ఆపేసి నెక్స్ట్ వీక్ సిజేరియన్ చేస్తారంటండి. ప్రైవేట్ హాస్పిటల్లో నార్మల్ అయ్యే ప్రసక్తే ఉండదండి, మీకు తెలుసు కదక్క. సో అలాగా దేవుడు ఆ విషయంలో చాలా మేలు చేశారండి. అలాగా పాపకి ఇప్పటి వరకు ఏ విధమైన కంప్లైంట్ లేదు, అన్ని విషయాల్లో ఆరోగ్యంగా ఉంది దేవుని కృపను బట్టి. ఈ జర్నీస్లో కూడా దేవుడు కాపాడాడు. ఇలాగ ఇది మెయిన్ అండి, డాక్టర్ స్టిచ్చెస్ వేసుకోమన్నా కూడాను దేవుడు అది ఏమైనా జరిగితే మాత్రం అందరూ తిట్టేవాళ్ళండి, పెద్దోళ్ళతో సహితం. నీకు చెప్పే ముందే నువ్వే చేయలేదు, కానీ దేవుడు ఆశ్చర్యమైన కృపతోని 2 పిల్లలు ఇప్పుడు వీడు పుట్టినప్పుడు కొద్దిగా బాధపడ్డాం. కానీ అసలు ఇప్పుడు వరకు ఎవరైనా డాక్టర్ కానీ ఎవరైనా చూసి తిని ప్రీమెచ్యూర్ అని అందరూ డౌట్ పడతారు, అంతలా దేవుడు దీవించి ఆశీర్వదించాడండి. ప్రార్థన చేయండి 2 బిడ్డల కొరకు, నా ఉద్యోగం కొరకు, మా భర్త ఇద్దరికి ఒక ప్లేస్ పడిందంటే. అసలు యాక్చువల్లీ ఈయన కూడా గర్భం వేయడానికి ఛాన్స్ లేదని చెప్పారు. ఒక 3 నెలలు చేసినా సరే అది ఆల్రెడీ చేశారు కాబట్టి ఇవ్వదని చెప్పారు. కానీ చాలా సీనియర్స్ కూడా ట్రై చేస్తున్నారంట ఆ ప్లేస్కి. కానీ దేవుని యొక్క అనాథకాల సంకల్పం చెప్పిన దేవుడు మేలు చేశాడండి. మీరందరూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా మా అత్తయ్య గారు, మావయ్య గారి కొరకును, పిల్లల కొరకు. వీళ్ళు దేవుళ్ళు ఆశీర్వదింపబడి మనుషుల దయ్యందరూ దేవుని దయ్యందరూ వర్తిల్లే బిడ్డలుగా ఉండేలాని ఇదే మా విన్నపం అండి. ఇక్కడికి వచ్చిన వారందరికీ వందనాలండి. పూర్వ వచ్చిన బిడ్డ కథలు వందనాలు. దేవుడు మా జీవితంలో చేసే మేలు ఇన్నేది కాదు, కానీ ఏంటి మన మేలు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. క్రైస్తవులు మనం ఏంటంటే మర్చిపోకూడదు. ఇది చాలామంది కూడా దేవుడి మేలు మర్చిపోయి మళ్ళీ దేవుడి యొక్క బ్రతుకు పాలైపోతుంది. కనుక ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే దేవుడికి చేయాలండి, కృతజ్ఞత చెల్లించాలి. ఏం చెల్లించాలండి? కృతజ్ఞత చెల్లించిన అది కూడా ఎవరు కలిగజేయాలి? చూడు, యెషయా గ్రంథం 57 అధ్యాయాలని 18 చదవండి. 19. ఈరోజు ప్రతి క్రైస్తవులు కూడా ప్రతి దినం కూడా మాకు కృతజ్ఞత చెల్లించాలి. దేవుడికి చెల్లిస్తే మనకి భూమి దేవుడు ఆయుష్ మాకు ఇస్తారు. యాక్ని యెషయా గ్రంథం 57 అధ్యాయం 18 19 57 అండి. 19.
వారిలో కృతజ్ఞత బుద్ధి అంటే ప్రతి క్రైస్తవుడు ఏం కలిగి ఉండాలండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎవరికి? దేవుడు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కారణం ఎవరండి? దేవుడే. ఈరోజు మనకు ఆరోగ్యం ఉన్నట్టు ఆరోగ్యం ఎవరిచ్చారు? దేవుడు. మన పిల్లలు అందరూ ఆరోగ్యం ఉన్నట్టు ఎవరు? దేవుడు యొక్క ఆరోగ్యం ఇస్తే భూమి ఉండగలం. ఈరోజు కష్టం లేకన్నా, వ్యాధులు లేకన్నా, శోధన లేకన్నా, హాస్పిటల్ అవ్వకన్నా ఉన్నామంటే ఇదంతా ఎవరు కాపాడుతున్నారు? దేవుడు కాపాడు. కనుక ఆ తండ్రి దేవుడు ఏం చేయాలి? మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. అది క్రైస్తవుల యొక్క లక్షణం. వాళ్ళే నిజం క్రైస్తవులు తప్ప దేవుడు కృతజ్ఞత చెల్లించుకోవాలి. క్రైస్తవులు కావాలి. అందుకే ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలమ్మా? కృతజ్ఞత కూడా పెట్టుకోలేగా. ప్రతి దినం కూడా పెట్టుకుంటే దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మా కుటుంబం దేవుడు దీవిస్తాడు. ఈరోజు మా కుటుంబం ఎవరు కాల్సి కాపాడుతున్నారు? కంచి వేసి దేవుడే కాపాడుతుంది. ఎందుకంటే యోబు గ్రంథం 1:10 చదవండి. ఈరోజు ఏంటి మన కుటుంబంలో ఎవరు కలిసి కాపాడుతున్నారు? దేవుడే. ఆయన కలిసి వేసి కాపాడలేకపోతే మనం ఎప్పుడూ వెళ్ళిపోతుంది ఏకంగా. ఏంటి మన ముందు ఎంతమంది చనిపోయారు కరోనా వల్ల, యాక్సిడెంట్ వల్ల, రకరకాల జబ్బులు వచ్చి. కానీ మనం ఇలా కొన్న కారణం ఎవరు? దేవుడు కృప మన వెంట ఉన్నది. అందుకు మనం ఏం చేయాలి? మనం ఎల్లప్పుడూ కూడా ఆ తండ్రి దేవుడికి ఏం కలిగి ఉండాలి? మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబం ఏం చేస్తాడమ్మా? కన్సివ్స్ అయినా కాపాడు. చదవండి. యోబు గ్రంథం 1:10 వచ్చినాము. నీవు అతనికి, అది ఇంటి వారికి, అది కలిగి సమస్తమునకును చుట్టూ కంచి వేసి. ఈరోజు కుటుంబంలో కంచి ఎవరేస్తున్నారు? దేవుడు. అంటే దేవుడు కంచేస్తున్నాడు, కానీ ఇంకోటి పని చేస్తున్నాడు సాతాను. వాడు ఏంటి? మా కుటుంబంలో సంతోషం లేకన్నా, ఏదో రోగం అని, ఏంటి రకరకాల జబ్బులని పెట్టి రోజు ఎన్నో కుటుంబాలు సంతోషం లేకుండా ఉన్నారు. అవునా కదా? అది ఇది సంతోషం ఉన్నామంటే ఎవరి కృప? అది దేవుని కృప. అందుకు మన తండ్రి దేవుడికి ఏం చేయాలి? మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత చెల్లించాలి. అలా చెల్లించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, మన పిల్లలు కాపాడుతాడు, మన పిల్లల్ని కాపాడుతాడు. ఏంటి తర్వాత ఇలా పిలిచిన పనులు ఇలా అవకాశం మనకి ఉంటుందని దేవుడి మాటలు హెచ్చరిక చేస్తారు. కనుక మీరందరూ కూడా ఇచ్చినందుకు మీకు అందరూ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే తండ్రి మా ప్లాన్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ స్వరూప ప్రియ పల్లోపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు తండ్రి. ఈ యొక్క రాత్రి సమయం ఆయన తండ్రి ఎంతవరకు అయినా ఈ యొక్క పరిశుద్ధిగా లేఖనాల ద్వారా అయిపోతున్న మీ మాటలు విధానం మీద తండ్రి. నిజమైన ఆయన ఈ భూమి మీద మీ సజ్జలుగా ఉండడం కారణం తండ్రి. మీ యొక్క ప్రభావం, మీ యొక్క భద్రత, మీ యొక్క కాపులు మా కుటుంబం మీద ఉన్న ఉంచున్నాను తండ్రి. మా కళ్ళ ముందు తండ్రి ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నారు తండ్రి. నాయన ఈరోజు మా కుటుంబం కారణం తండ్రి. మీ యొక్క కృప, మీ దయ మా కుటుంబం ఉందని ఉంటున్నారు తండ్రి. నాయన ఎంతవరకు చెప్పబడే వాక్యం తండ్రి. ఈ యొక్క ప్రతి కుటుంబం హృదయంలో ఫలింపు చేసే ఆశ తండ్రి. మాకు ఇచ్చే గొప్ప రక్షణ తండ్రి. ఇవాళ ప్రపంచ సర్వమానవ రక్షించేది ఆయన శాంతి ఉంటున్న తండ్రి. ముఖ్యం తండ్రి, పేదవారు, దిక్కుల పెళ్లి, విధవ, కుంటువారు, మొగ్గు చూయటి వారు, ఎండ్ల ప్రతి బిడ్డ కన్నించైనా బిడ్డలకు ఆహారము